డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే శైలజారెడ్డి గారు. నమస్తే అండి. నాకు మీరు ఒక బిజినెస్ ఉమెన్గా మాత్రమే తెలుసు, బట్ మీ స్టోరీ విన్న తర్వాత ఆశ్చర్యానికి గురయ్యాను. నేను కూడా చేతికొచ్చిన కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోయాడన్న విషయం నిజంగా ఐఎమ్ రియల్లీ షాక్డ్. అంటే ఆ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అసలు? అంటే ఏ విధంగా అండి? ఇది 2011లో జరిగిందండి. మా బాబు చెన్నై ఐఐటిలో డ్యూయల్ డిగ్రీ తీసుకున్నారు, మెకానికల్ బీటెక్ అండ్ ఎంటెక్. అది అక్కడ చదువుతున్నప్పుడు ఫైనల్ ఎంటెక్ అండి బాబుది. ప్రాజెక్ట్ జస్ట్ అన్నీ అయిపోయింది, ప్రాజెక్ట్ ఒక్కటి సబ్మిట్ చేయాలి. ప్రాజెక్ట్కి వాళ్ళు May 5th డేట్ ఇచ్చినారు, కానీ బాబు 4thకే వెళ్ళినట్లున్నారు. వెళ్ళి ప్రాజెక్ట్ మరి ఏమైంది అన్నది తెలియదు. ఇప్పటికీ మీకు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏం తెలీదా? ఎందుకు జరిగింది అని? ఎందుకు జరిగింది అంటే ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ చేసిండు అని మాత్రం చెప్పినాడు నాకు ఫోన్ చేసి. అమ్మ ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయింది అని అన్నాడు. పోనీలేరా పర్వాలేదు అట్లా అని చెప్పినాను, కానీ ఇంక అంతకంటే ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత నేను ఎంత ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మా హస్బెండ్కి చేస్తే మా హస్బెండ్ నేను చూస్తానులే వాడిని అట్లా అని అన్నారు. కానీ మా హస్బెండ్తో కూడా ఎక్కువ మాట్లాడినట్లు లేదు. డెసిషన్ తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఎలా అండి, ఎలా చనిపోయాడు అసలు? రూమ్లో ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఫ్యాన్కి సూసైడ్ చేసుకున్నాడు. బా, మీకు ఎలా తెలిసింది శైలజ గారు? అక్కడ లోకల్గా మాకు బాబుకి లోకల్ గార్డియన్ ఒక అతను ఉన్నారు. అతను అంటే వాడు మెయిల్లోనే పెట్టేసినాడు నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని. వాళ్ళ నాన్నకి మెయిల్ పెట్టినారు. అయితే వాళ్ళ నాన్న కూడా టైమ్లీ చూసుకోలేదు. వాళ్ళ పిఏ చూసినారు, మెయిల్ చూసి సార్ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది, బాబు ఇట్లా మెయిల్ పెట్టిండు అని అంటే ఇమీడియట్గా లోకల్ గార్డియన్కి చెప్తే అతను వెళ్ళేసరికి అంతా అయిపోయింది. అది జరిగింది. ఇంకా అప్పుడు మా హస్బెండ్ నాకు ఫోన్ చేస్తే నేను వెళ్తాను, వెళ్ళి బాబుని చూస్తాను అంటే వాడు పోయింది కదా సబ్జెక్టు, ఈ నైట్ వాడి దగ్గర ఉంటే వాడికి కొంచెం బాగుంటుంది అని నేను ఇమీడియట్గా వెళ్ళిపోతాను అంటే సరే అని అన్నారు. ఆయనకు తెలుసు కానీ ఆయన నాకు ఇంకా తెలియదు. సరే నేను ఫ్లైట్లో వెళ్ళిపోతానని ఇమీడియట్గా చెన్నై ఫ్లైట్కి బుక్ చేసుకొని వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత బాడీనే చూసినాను. ఇంకా అది మాత్రం చాలా అంటే తట్టుకోలేని ఇది. ఇంకొక 2-3 ఏళ్ళు అయితే మీ చేతికి వచ్చే పిల్లాడు ఆ పిల్లాడు. జాబ్ కూడా వచ్చినది బాబుకి, అప్పుడే క్యాంపస్ సెలెక్షన్లో సెలెక్ట్ అయ్యి ఉన్నారు, అన్నీ అయిపోయింది. ఇంకా దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు మీరు? ఏ తల్లి కూడా రాదండి బయటికి ఎప్పటికి కూడా. ఎందుకంటే అంత పెద్ద బాబును చిన్నగా పుట్టినప్పుడు చనిపోయిన పిల్లల గురించే తల్లి చనిపోయే వరకు కూడా చెప్తూ ఉంటుంది. కానీ ఇన్ని ఏండ్లు పెరిగి మన చేతుల్లో ఇదైనా పిల్లల గురించి మర్చిపోవడం అనేది ఎప్పటికీ జరగదండి. అది ఇప్పటికీ స్టిల్ మనం కొన్ని న్యూస్లు వింటూ ఉన్నాం శైలజ గారు. మీరు చూస్తే కనుక పిల్లలు అకాడమిక్ స్ట్రెస్ ఎక్కువైపోయిందని ఇలా సూసైడ్ల వార్తలు విన్నప్పుడల్లా మీకు మీ బాబు గుర్తొస్తూనే ఉంటాడు ఎప్పుడు? చాలా అండి, చాలా గుర్తుకొస్తాడు. కానీ నాకు అట్ ద సేమ్ టైం అనిపిస్తుంది, ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారు, ఎందుకు తల్లిదండ్రుల గురించి ఆలోచించరు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో చేసి పిల్లలను ఆ స్టేజ్కి తీసుకొచ్చింటారు కదా. మనం మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్తే బాగుంటుంది కదా, వాళ్ళేం సజెస్ట్ చేస్తారో వాళ్ళేం ఆలోచన చేయరు వాళ్ళు. అంటే ఇంకా కిడ్స్ కదండి, ఇంకా వాళ్ళ ఆలోచన ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఏమనుకుంటారు అంటే కిడ్స్ వాళ్ళు మేము చేసింది కరెక్టే అని చెప్పని అనుకుంటారు, కానీ తెలీదు వాళ్ళకి ఏం చేస్తున్నాము, దీనివల్ల నష్టం ఎంత అవుతుంది, పేరెంట్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎట్లా సఫర్ అవుతారు అనేది మాత్రం వాళ్ళు ఆలోచన చేయట్లేదు. అట్ ది సేమ్ టైము పిల్లల్నే తప్పు పట్టేటందుకు లేదండి, కాలేజ్ యాజమాన్యం కూడా చూడాలండి. ఒక పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు యాజమాన్యం కూడా వాళ్ళ పిల్లల్లాగానే చూసుకొని అన్ని రకాలుగా వాళ్ళకు సపోర్ట్ చేయాలి పిల్లలకి. మీరు 12 ఏళ్ళు అయిపోయింది మీ బాబు ఇన్సిడెంట్ జరిగి. అంటే సూసైడ్ చేసుకునేంత దాకా వెళ్ళిపోయింది అంటే అన్ని ఇయర్స్ 23 ఇయర్స్లో మీరు మీ బాబుని కనుక చూస్తే సెన్సిటివా కాదా, ఏ ఏ విషయాల్లో స్ట్రాంగ్ ఉంటాడన్నది మీకు కొంత అవగాహన ఉంటుంది మ్యామ్. అంటే మీకు షాకింగ్ అనిపించలేదా? సూసైడ్ చేసుకునేంత ఎందుకు వెళ్ళిపోయాడు, అంత కమ్యూనికేషన్ మీ దగ్గర లేదా చెప్పుకునే అంత? అంటే
మీరు అనాలిసిస్లో ఏమనిపించింది మీ అనాలిసిస్లో? నేనైతే షాక్కే గురైనానండి. ఎందుకంటే మా బాబు చాలా స్ట్రాంగ్ మైండెడ్ అండి. అట్లా సూసైడ్ చేసుకునే మైండ్ అయితే కాదు అతనికి. అంత పిరికి మైండ్ కాదు. ఏది కూడా వాడు లైట్‌గా తీసుకునే వ్యక్తే. అయితే అక్కడ సిట్యుయేషన్ ఏమున్నది అనేది తెలీదు. ఆ ప్రొఫెసర్ పర్టిక్యులర్‌గా ఆ ప్రొఫెసర్ ఏమన్నాడు అన్న ఇది మాత్రం నాకు తెలీదండి. ఆ మాటల మీదే వాడు ఎంత డిప్రెస్ అయ్యిండు అన్న ఇది నాకు ఈ రోజుకి కూడా అదే ఉంటుంది. ఇది మా హస్బెండ్‌తో ఎళ్లి కలుద్దాము అనే అని కూడా చాలా సార్లు అన్నాను. ఎళ్దాము ఆ ప్రొఫెసర్‌ని కలుద్దాము. ఎందుకిట్లా చేసిండు? మా బాబుని ఎందుకిట్లా ఇది చేసిండు? కానీ దానివల్ల నో యూజ్ కాబట్టి ఎందుకులే ఎళ్ళడము అని మా హస్బెండ్ కన్విన్స్ చేస్తూ వచ్చినారు. మీకు ఒక్కడే బాబా అండి? ఒక్కడే బాబండి. ఇప్పుడు బాబు చనిపోయిన తర్వాత ఒక పాపని తీసుకొచ్చుకున్నారు, పెంచుకున్నారని వింటున్నాను. అది నిజమేనా అండి? నేను కోలుకోలేకపోయినానండి. ఎందుకు అనంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టము. ఒక్కడే బాబు అయినందుకు ఇంకా ఇష్టమంతా వాడి మీదే ఉండిపోయింది. దాంతోన నేను 2 ఇయర్స్ అయినా నా వల్ల కోలుకోలేకపోయినాను. అప్పుడు మా హస్బెండ్ అన్నాను, "నా వల్ల కాదు, మనం తెచ్చుకోవాల్సిందే ఎవరినైనా" అట్లా అంటే మా హస్బెండ్ అన్నారు, "సరే" అన్నారు. అయితే అప్పుడు నేను మా హస్బెండ్‌తో చెప్పిన, "మీ వైపు వద్దు, మా వైపు వద్దు. ఎవరి రిలేటివ్స్ వద్దు. ఎవరు లేని పాపని తెచ్చుకుందాము. మనము ఒకరికి హెల్ప్ చేసినట్లుంటుంది" అట్లా అంటే, "సరే మరి అట్లే చేసుకుందాము" అని అన్నారు. అట్లనే నేను త్రూ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎళ్లి శిశు గృహాల్లో తీసుకున్నానండి. ఓకే. పాపకి ఎంత ఏజ్ అండి మీరు తీసుకున్నప్పుడు? 8 ఇయర్స్ అండి పాపకు. 8 ఇయర్స్. ఇప్పుడు ఏజ్ ఎంత పాపది? ఇప్పుడు 17+. 17+. ఓకే. ఏం చదువుకుంటుంది పాప? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. ఆ ప్రేమ ఉంటుందో, ఆ కనెక్షన్ ఉంటుందో, ఈ పాపలో అవన్నీ దొరుకుతున్నాయా? చూసుకోగలుగుతున్నారా? 100% అండి. పాప చాలా మంచి పాప. చాలా బాగా చూసుకుంటది. పేరెంట్స్ అంటే చాలా కన్సర్న్. అట్లా ఉంటుంది. అసలెప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఈ పాప పెంచుకున్న పాప కదా అన్న ఇదిగా నేను చూడలేదు, ఫీల్ కాలేదు. పాప కూడా వీళ్ళు నన్ను పెంచుకున్నారు కదా అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండదు. ఓన్ పాపలాగా ఉంటుంది. మంచిగుంటది. ఒకటే అడుగుతాను శైలజ గారు నా సైడ్ నుంచి. 12 ఏళ్ల క్రితమే మీ బాబా డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు గనక మనం చూస్తే రోజుకొక న్యూస్ వార్తల్లో, పేపర్లలో, యూట్యూబ్‌లలో, ఫోన్‌లు ఓపెన్ చేస్తే మనకు కనిపించే పిల్లల గురించి ఫస్ట్ న్యూస్ అదే. అవునండి. తల్లుల ఆక్రోధం కానివ్వండి, తల్లుల తపన కానివ్వండి, తండ్రుల సాక్రిఫైసెస్ కానివ్వండి, ఎన్నో ఉంటుంటాయి. వాళ్ళ స్టడీస్‌కి సంబంధించవచ్చు, వాళ్ళ ఫ్యూచర్‌కి సంబంధించవచ్చు. ఏ తల్లిదండ్రులు కూడా వయసొచ్చిన పిల్లను చేజార్చుకోవాలని ఎవరు అనుకోరు. ఏం చెప్తారండి? మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎస్పెషల్లీ పిల్లలకి ఇటువంటి థాట్స్ వస్తున్నాయి, మేము డిప్రెషన్కి వెళ్ళాం, మాకు స్ట్రెస్ అనిపిస్తుంది, మేము ఈ లైఫ్ లీడ్ చేయలేము, అందుకే మేము హ్యాంగ్ చేసుకొని చనిపోతాం, లేదంటే బిల్డింగ్ల పై నుంచి దూకి చనిపోతామని మనం ఎన్నో చూస్తున్నాం. పిల్లలు కనుక మీ వీడియో చూస్తే మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటి? మీరు చెప్పేది ఏంటి? నేను ఒక్కటే చెప్తానండి, ఎవ్వరు కూడా సూసైడ్ అనే మాట మాత్రం రాకూడదండి పిల్లలకు. ఎందుకు అంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతి కష్టానికి ఒక ఇది ఉంటుంది. కంపల్సరీగా మనకు దానికి సొల్యూషన్ ఉంటుంది. ఈరోజు ఫెయిల్ కావచ్చు. ఈరోజు ఫెయిల్ అయినంత మాత్రాన రేపు మనము మంచిగా ఇది కాలేము అన్న ఆలోచన అనేది రానియకూడదు ఎవ్వరు కూడా. ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి మనం ఏదైనా చేసుకోవచ్చు. ఎస్పెషల్‌గా మీకు ఎవరు క్లోజ్‌గున్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి. వాళ్ళతో గడపండి. ఆ క్షణంలో ఎప్పుడైతే మీకు అట్లా సూసైడ్ చేసుకోవాలా అని అనుకున్నప్పుడు మీకు క్లోజ్‌గా ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ లేదా మదరు, ఫాదరు ఎవరు మీకు మంచిగా అటాచ్డ్‌గా ఉంటారో వాళ్ళతో కొద్దిసేపు స్పెండ్ చేయండి. వాళ్ళకు షేర్ చేసుకోండి వాళ్ళతోన. వాళ్ళు మీకు ఏదైనా గైడ్ చేస్తారు. మదరు, ఫాదరు తిడతారు, ఫెయిల్ అయితే వాళ్ళేదో అంటారు అన్న భయం ఉంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్, క్లోజ్ రిలేటివ్స్ మీకెవరు క్లోజ్‌గా ఉంటారో, మీ సిస్టర్ ఉంటారు, బ్రదర్ ఉంటారు, ఇంకెవరన్నా ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళతోన కొంతసేపు గడపండి. కొద్దిసేపు గడిపి షేర్ చేసుకోండి. అప్పుడు మీకు అరే! మనం చేసిన ఆలోచన తప్పు కదా అని అనిపిస్తుంది. చావు ఒక్కటే పరిష్కారం కాదు ఫెయిల్ అయిన దానికి మాత్రము. అస్సలు ఏ పేరెంట్ కూడా యాక్సెప్ట్ చేయదండి పిల్లలు చనిపోతే. కంపల్సరీగా అందులో ఎస్పెషల్‌గా తల్లి మాత్రము ఎప్పటికి కూడా తన పిల్లల్ని వదులుకోదండి. ఎవ్వరు కూడా వదులుకోరు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయాల. తల్లి గురించి కంపల్సరీగా ఆలోచన చేయాలండి. తల్లి, తండ్రి ఈక్వల్. అందులో ఎక్కువ ఇది తల్లి అండి. తల్లి చాలా అంటే చాలా అసలు భరించలేదండి. ఆ సిట్యుయేషన్ ఏ తల్లి కూడా భరించదు. కాబట్టి పిల్లలు ఎప్పుడూ అట్లా చేయకూడదు. మిమ్మల్ని కని పెంచినందుకు తల్లికి అటువంటి కష్టం మాత్రం రానియకూడదండి. వాళ్ళు చేయాల్సింది ఇది కంపల్సరీగా వాళ్ళు చేయాలి ఇది.
మీరు చెప్తుంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది మ్యామ్. ఎందుకంటే ఏ తల్లికి బతికుండంగా కొడుకు చనిపోయారన్న న్యూస్ కళ్ళ వినడం ముందర ఎప్పుడు పిల్లలు చనిపోకూడదండి, చూడలేరండి తల్లిదండ్రులు, ఎప్పుడు చూడలేరు. ఎంత పెద్దవాళ్ళైనా పెద్దగా ఎదిగినా కూడా తల్లికి 70-80 ఏండ్లు వచ్చినప్పుడు కొడుకు చనిపోయినా కూడా ఆ తల్లి భరించుకోలేదండి. ఎందుకు అనంటే మన సాంప్రదాయం ప్రకారంగా తండ్రి తల్లి తర్వాతనే మనము అట్లా ఉండే ఈ దీంట్లో వాళ్ళ ముందర మనం చనిపోతే వాళ్ళు ఎవరు తట్టుకోలేరండి. మీరు అన్నట్టుగానే ఇంట్లో కనుక తన మెమొరీస్ ఎప్పటికప్పుడు మీకు కనిపిస్తూనే ఉంటాయి కళ్ళ ముందు. అవి చూస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న చాలా కష్టంగా ఉంటుంది. ఒక తల్లిగా ఆ పెయిన్ ఏంటనేది మీ ప్లేస్ని నేను అర్థం చేసుకోగలను. ఏదేమైనా జరిగిన ఇన్సిడెంట్కి అయితే చాలా దారుణమనే చెప్పుకోవాలి. అండ్ నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అంత జరిగిన తర్వాత కూడా చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది. అటువంటి సిచ్యుయేషన్లో కూడా ఒక పాపను తీసుకొచ్చుకొని మళ్ళీ ఆ పాపలో మీ కొడుకుని చూసుకుంటూ పాపకు మళ్ళీ లైఫ్ ఇచ్చారు మీరు. అన్ని ఎమోషన్స్ని కోల్పోతూ ఉంటారు సాధారణంగా. మనం చూస్తూ ఉంటే మీకు ఏ ఎమోషన్స్ పనిచేయవు. బట్ మీరు స్ట్రాంగ్ ఉండి మళ్ళీ ముందుకు వచ్చి లైఫ్ని లీడ్ చేసి ఒక పాపకి లైఫ్ ఇస్తున్నారు, అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది తల్లులకు మీద ఆదర్శం. అండ్ ఈ పెయిన్ అతి త్వరగా మనసులో నుంచి వెళ్ళిపోవాలి ఈ గాయం అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.